ఆకాశమే లింగం, భూమియే పానవట్టం. ఇదొక్కటే స్వయంలింగం. ఆ కారణం వలననే కార్యం కలుగును, కార్యం వలన కారణం కలగదు. సిద్ధి వలననే సాధన సాగును, సాధన వలన సిద్ధి కలగదు. ఈశ్వరేచ్ఛ సర్వస్వతంత్రము. విదేశీ కుక్క మన బెడ్డెక్కింది, స్వదేశీ గోవు రోడ్డున పడింది. మహనీయులు జీవిత చరిత్రలు చదవడం వలన రెంటికి చెడ్డ రేవడవుతున్నాడు. నీవుగా జీవించు, ఎవరితోనూ పోల్చుకోవద్దు. స్తంభంలో నరసింహుడు కాదు, స్తంభం కూడా నరసింహుడే. హరిమయముగా ద్రవ్యము పరిమాణువు కూడా లేదు. నిద్రకు మధ్య ఉన్నది స్వప్నం, చావుకు మధ్యలో ఉన్నది జన్మ. నిద్రలో సృష్టి బీజం రూపంలో ఉంటుంది, స్వప్నం జగత్తులో నిస్వంగా విస్తరిల్లుతుంది. జీవితం ఓ కళ, ఓ నీడ, ఓ అంతే. అనంత విశ్వ సృష్టికి బీజం నీవు. నేను నాది అనేది అహంకార రూపం, నాలో అని ఉండేది అహం స్వరూపం. జగన్మాత ఒక్కటే సత్యం, జగత్ మొత్తం అసత్యం. ఎవడు దేవుడు కాడు, ఒక్క దేవుడు తప్ప. దేవుడు సదా ఏకవచనం. ఇతర మతాలు దేవుని గురించి చెబుతాయి, ఒక్క సనాతన ధర్మం నీ ఆత్మ గురించి చెబుతుంది. మనం అన్నీ బుద్ధి బుర్ర కథలే, తోలుబొమ్మ శరీరం ఆటలే. వినేవాడు నేను అజ్ఞానిని అనే భ్రమలో ఉంటాడు, చెప్పేవాడు నేను జ్ఞానిని అనే భ్రమలో ఉంటాడు. ఇద్దరు భ్రమలో ఉన్నవారే అని తెలిసి అనక వినక ఊరక ఉన్నవాడు ఉత్తముడు. మౌనం ఆధారం, మాట ఆధేయం. నిరాకారం ఆధారం, సాకారం ఆధేయం. పరబ్రహ్మం ఆధారం, ప్రపంచం ఆధేయం. నేను ఆధారం, నేను ఆధేయం. మూగజీవులను చూసి జాలి పడుతున్నాడు మానవుడు. నిజానికి మూగజీవులే మానవుని చూసి జాలి పడుతున్నాయి. బ్రతకడానికి ఇంత హంగామా అవసరమా అని. దేవుణ్ణి వదిలేయడమే దేవుణ్ణి పొందినందుకు గుర్తు. ఈ ఆధ్యాత్మికంలో తాను వెతికేది సుఖాన్ని, దేవుణ్ణి కాదు. దొరికేది సుఖమే, దేవుడు కాదు. దేవుడు సుఖం కాదు, సుఖమే దేవుడు. తానే ఓ అబద్ధం అని తెలిసే వరకు తన ఫైల్ నడుస్తుంది, తానే అబద్ధం అని తెలిసాక తన ఫైల్ ముగుస్తుంది. ఫైల్ తెరిస్తే బంధం, ఫైల్ మూస్తే మోక్షం. ఫైలే తానే అబద్ధం. జ్ఞానికి అచ్చమైన తెలుగు పదం అవగాహన. ఉపవాసం అంటే ఆకలితో ఉండడం కాదు, దేవుడికి దగ్గరగా ఉండడం. నాకు దేవుణ్ణి చూపించగలరా? చూపించలేను, కానీ నిన్నే దేవుడిగా చేయగలను. కదలని శిలల్లో దేవుణ్ణి చూడడం కంటే కదిలే జీవుల్లో దేవుణ్ణి చూడడం సులభం. కదలని శిలకు అవి అడగకపోయినా వండి ప్రసాదం పెడతారు, కదిలే జీవులకు అడిగిన అన్నం పెట్టరు. మృత్యుదేవతతో పోలిస్తే మన నీడ కూడా మనకు దూరమే. మృత్యువు మనకు అంత దగ్గరలో ఉంటుంది. అది జ్ఞప్తిలో ఉంచుకొని ఏ కర్మ చేసినా అది ధర్మంగానే ఉంటుంది. అది మరిస్తే అన్ని బంధనాలు చిగులుకుంటాయి. ఆకాశం ఎక్కడ అంటే పైకి చూపిస్తాడు. తన ముక్కు రంధ్రంలో ఉన్నది కూడా ఆకాశమే. దేవుడు ఎక్కడ అంటే పైకి చూపిస్తాడు. తన రూపంలో ఉన్నది కూడా దేవుడే. ఉండేది ఒకే ప్రపంచం, అది నా ప్రపంచమే. ప్రపంచం నాలోనిది. రామకృష్ణులు శిలలో కాళీమాతను చూశారు. ఇప్పటికీ ఆ శిల ఉంది. ఇంకెవరు ఆ శిలలో కాళీమాతను చూసినట్లు దాఖలాలు లేవు. రమణ భగవానులు కొండల్లో ఈశ్వరుని చూశారు. ఆ కొండ ఇప్పటికీ ఉంది. ఇంకెవరు ఆ కొండలో ఈశ్వరుని చూసినట్లు దాఖలాలు లేవు. ఎందుకంటే రామకృష్ణులే కాళీమాత, రమణులే ఈశ్వరుడు. తనలో లేని దానిని తాను కాని దానిని బయట చూడలేడు. సృష్టి రహస్యం ఎప్పుడు సృష్టిలో ఉండదు, సృష్టికర్తలో ఉంటుంది. ఆ రహస్యం ఆ ఒక్కడిని దాటి వస్తే అది రహస్యం కాదు. ప్రతి ఒక్కడు ఉండేది చావు బ్రతుకుల మధ్యనే. శ్వాస మీద ధ్యాస మొదటి మెట్టు, ధ్యాస మీద ధ్యాస చివరి మెట్టు. లేని విషయాన్ని చెప్పేవాడు కవి, ఉన్న విషయాన్ని చెప్పేవాడు ఋషి. సంతోషాలకు సౌకర్యాలకు సంబంధమే లేదు. అనడం అనుకోవడం జీవలక్షణం, ఊరక ఉండటం దైవలక్షణం. బ్రహ్మమే వేదం, బ్రహ్మ మానసపుత్రులే అనగా వేదసారమే. 4 మహావాక్యాలు అనగా సనక సనానందులు వారు మౌన గురు దక్షిణామూర్తి సన్నిధిలో పొందిన అంతిమ సమాధానమే నాలో. ధర్మం అంటే పైకి గందరగోళంగా కనిపిస్తున్నప్పటికీ అంతర్లీనంగా సృష్టి కార్యం
దైవనీతి అనేది ఓ క్రమ పద్ధతిలో ఉండటాన్ని గమనించారు మన ఋషులు. ఆ తిరుగులేని నియతిని మనం సుఖంగా జీవించడానికి అనుకూలంగా నిర్మితమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ విధి విధానానికే ధర్మం అని పేరు. నీకు నేనున్నానని గురువు అంటే అది భయం ప్రధానం. నాలో నీవున్నావని గురువు అంటే అది అద్వైత ప్రబోధం. అర్జునుడి వెనక ఉండి నడపడమే కాదు, దుర్యోధనుడి వెనక ఉండి నడిపింది కూడా కృష్ణ భగవానుడే. ధర్మాన్ని రక్షించు అంటే అదేదో ఆపదలో ఉందని కాదు, రక్షించు అంటే గోచరించు అని. ఆచరించడం వల్ల ప్రయోజనం తనకే, నది వలన దాహం తీరే తనకే కానీ నదికి కాదు కదా. ధర్మానుష్ఠానం వల్ల ఇప్పటికిప్పుడే ఫలం అందవలసిన ధర్మరాజు హరిశ్చంద్రుడు ధార్మిక జీవనం వలన బాధలు పడ్డట్టు పైకి కనబడ్డ వారు ధర్మనిష్టలో ఉన్న పరమ సుఖాన్ని అనుభవిస్తూ వచ్చారు. దుఃఖ స్పర్శే లేదు వారికి. ధర్మం వలన ప్రథమ లాభం తనకే, ద్వితీయం లోకానికి. ఏది భిక్ష, ఏది ప్రసాదం? అడిగి పొందింది భిక్ష, అడగకనే పొందబడేది ప్రసాదం. ఉనికే ఈశ్వరుడు. 2 ఆభరణాలు ఉంటాయి కానీ 2 బంగారులు ఉండవు. దేవుడు జీవుడు అని 2 విషయాలు ఉంటాయే కానీ 2 ఉనికులు ఉండవు. ఉనికి అనేది సదా ఏకవచనం. మహిమ కాదు, మహిమే సాయి. రమణతత్వం కాదు, తత్వమే రమణుడు. దేవునికంటూ ప్రత్యేకమైన చరిత్ర లేదు. దేవుని చరిత్ర. చరిత్ర అంటే జీవుడుగా ఉంటాడు, చరిత్ర లేకుంటే దేవుడుగా ఉంటాడు. బంధం ఉండే దేవుడికే, జీవుడికి కాదు. బంధం వల్లనే దేవుడు జీవుడైనాడు. నిజానికి జీవుడికి ఉనికే లేదు. అందుకే జీవుడికి బంధము లేదు, మోక్షము లేదు. బంధమోక్షాలు ఉండే దేవుడికే. జీవుడికి దేవుడికి, దేవుడికి జీవుడికి ఉన్నంతకాలం ముక్తి లేదు. జీవుడికైనా దేవుడికైనా అహమే భావంగా, దేహంగా, లోకంగా వికసించి అహమే లోకం, జీవితం నాలోనిది అని గ్రహించడమే జీవిత లక్ష్యం. ఉన్నది మాత్రమే ఉన్నది, ఆ ఉన్నదే ఉన్నదిగా, ఉన్నట్లున్నదిగా ఉన్నది. దశావతారాలే కాదు, దృశ్యంలో మన కనబడే రూపాలన్నీ భగవంతుని అవతారాలే. ఇంకా సంక్షిప్తంగా సారవంతంగా చెప్పాలంటే యావత్ దృశ్యమే ఆయన యొక్క అవతారం. అవతారాలని చెప్పడం భగవంతుని పరిమితం చేయడమే అవుతుంది. అమ్మ అని అమ్మను పలకరిస్తే చాలు, అదే అమ్మకు ఘన సన్మానం. దేవుని సృష్టి కూడా దేవుడి సృష్టి. నిద్ర అనగా గాఢ సుషుప్తి, నిశ్చలమగు సముద్రం వంటిది. అందులో నుంచి లేచిపడే కెరటాలు జాగ్రత్త స్వప్నాలు అని ఎరిగిన వాని నిద్ర కాదు, అది మెలకువ, జ్ఞానం. ఆ మెలకువలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు 3 జ్ఞాన స్వరూపాలే. జ్ఞాని జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్లో ఉండడు, తనలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తులను కలిగి ఉంటాడు. కథలో నాయకుడికి, ప్రతి నాయకుడికి మాటలు రాసేది రచయితే. జగత్ కథలో అందరి పాత్రలను సృష్టించి అందరి మాటలను రచించి నడిపించే భగవంతుడే. రామాయణ గాథను ప్రీతిగా వినే ప్రతి ఒక్కడు హనుమంతుడే. మనం మేలుకుంటే ప్రపంచం, నిద్రపోతే ప్రళయం. దేవుడు మేలుకుంటే ప్రళయం, నిద్రపోతే ప్రపంచం. దేవుడి వల్ల మనకు కలిగే లాభం ఏమంటే దేవుడి అవసరం లేని స్థితిని గలగడం. బురదలోనే తామర పువ్వులు పుట్టేది, మన దేశంలోనే మహనీయులు పుట్టేది. జ్ఞానం దేవుని వద్దకు తీసుకెళ్తుంది, విజ్ఞానం వినాశనానికి తీసుకెళ్తుంది. దోషాలు ఉండేది 2, అనడం, అనుకోవడం. ఆధ్యాత్మికం అంటే దేవుణ్ణి కొలవడం కాదు, నీవే దేవుడు కావడం. కళ జననం, మెలకువ మరణం. ప్రస్తుత క్షణాల్లో ఆలోచనలు లేకుండా సంతోషంగా ఉండడం ఎలా? సంతోషమే నీ స్వభావం. మనుషుల మీద, వస్తువుల మీద అనవసరంగా మమకారం పెంచుకోవడం వల్ల అవన్నీ పోగొట్టుకోవటమే అనే ఆలోచనతో, భయంతో ప్రస్తుత క్షణం అనేది కలుషితమైపోయి మన స్వభావమైన సంతోషం మరుగైపోయింది. ఎవరితోనూ దేనితోనూ అటాచ్మెంట్ ఉండొద్దు. నీ లోపల బయట అటాచ్మెంట్ ఉన్నట్టు నటించు. ఆధ్యాత్మికం అంటే ఇదే, ఇంకేమీ కాదు. రంగుల రాట్నంలో కూర్చొని నేనే నిశ్చలంగా ఉండాలి అంటే ఎలా? నిశ్చలత కావాలంటే రంగుల రాట్నానికి విడిగా ఉండాలి. సంసారానికి కూడా నీవు అట్లా ఉండు విడిగా. ఇతరులకు మాత్రమే నీవు రంగుల రాట్నంలో తిరుగుతున్నట్టు వాడిగానే కనబడాలి. ఇదే గీతలో చెప్పిన కర్మ కౌశల్యం అంటే. ఈ మాయా ప్రపంచం నుండి బయటపడడం ఎలా?
ఆకాశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుందట ఓ పక్షి. అలాంటిదే మీ కోరిక కూడా. అసాధ్యం అన్నదే సమాధానం. భగవంతునిలో ప్రపంచం ఉంది, ప్రపంచంలో మనం ఉన్నాం అని జ్ఞప్తి ఉంటే భయపడడం ఎలా అనే ఆలోచనే రాదు. భగవంతునితో ప్రపంచం ఉందన్న విషయం మరిస్తే అది మాయా ప్రపంచం. జ్ఞప్తి ఉంటే అదే దైవరాజ్యం. పండిన పంట ఇంటికి రావాలంటే వరి కోత కోయాలి, ధాన్యం కొట్టాలి, తూర్పార పట్టాలి, ఒడ్లు ఉడికించాలి, పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. అప్పుడే మనం నోట్లోకి ముద్ద వచ్చేది. కోయడం, కొట్టడం, దంచడం, ఉడికించడం పాపం అనుకుంటే కుదరదు. పులి వేటాడే తింటుంది, పాపం అనుకుంటే కుదరదు. అది గడ్డి తిని బతకలేదు. ప్రకృతి నియమాలు చాలా కఠినంగా కనిపిస్తాయి. ప్రకృతిలోని తిరుగులేని శాసనం ఒకటి ఉంది. ప్రతి విషయంలోనూ ఘర్షణ అనేది సహజంగానే ఉంటుంది. ఆ కాఠిన్యం, అశాసనం, ఆ సంఘర్షణ లేకపోతే ప్రపంచానికి మనుగడే లేదు. ప్రపంచంలో శాంతి అనేది ఓ భ్రాంతి. తన పుట్టికే స్త్రీ పురుషుల ఘర్షణ నుండి జరిగిందే. లౌకికము పారమార్థికానికి మధ్య జరిగే సంఘర్షణే ధ్యానము. దేవతలు రాక్షసుల మధ్య సంఘర్షణ యొక్క ఫలితమే విష అమృతం. చావు పుట్టుకల మధ్య సంఘర్షణే జీవితం. సంఘర్షణ అనేది చైతన్యానికి ప్రీతిక. సంఘర్షణ లేకపోతే ఈ రాతలు లేవు, ఈ చేతలు లేవు. దేవుడు లేడు, జీవుడు లేడు, కర్మలు లేవు, జన్మలు లేవు, ఎవరూ లేరు, ఏదీ లేదు, బంధము లేదు, మోక్షము లేదు, సృష్టి లేదు, లయము లేదు. ఎందుకు అన్న ప్రశ్న అసలే లేదు. సుఖదుఖముల నుండి బయటపడడం ఎలా? నేను ఈ శరీరం కాదు, ఆత్మను అని తెలుసుకోవడం ఎలా? సుఖదుఖములు అనేవి సాపేక్షకములు, నిరపేక్షకములు. ఆత్మలో సదా సంస్థితమై ఉండడమే ఏకైక మార్గం. ఆ స్థితిలో శరీరం తోచదు, ప్రపంచము తోచదు. ఆత్మలో ఉండు అని అనడం కంటే గొప్ప ఉపదేశం ఆధ్యాత్మిక వాజ్మయంలోనే లేదు. ఆత్మలో ఆత్మగా ఉండు అంటే ఎలా అన్న ప్రశ్న ఆటంకం. ఆధ్యాత్మికంలో ఎలా అన్న ప్రశ్నను వదిలేస్తే నీవు అది గానే ఉంటావు. భయాన్ని అధిగమించటం ఎలా? ఎప్పుడు సంతోషంగా ఉండడం ఎలా? రెండవ వస్తువు గోచరిస్తున్నంతకాలం భయాన్ని అధిగమించడం అసాధ్యం. అన్యం లేని నేను మాత్రమే ఉన్నాను అని సదా ధ్యానిస్తూ ఉండండి. భయం దానికి అదే తొలుగుతుంది. భయం తొలిగాక ఉండేది సంతోషమే. సంతోషం పొందడానికి ప్రత్యేకించి ఏ ప్రయత్నమూ అవసరం లేదు. అసలు ఉనికే లేని కాలం రెండు విధాలుగా ఉన్నది. భూత భవిష్యత్తులుగా. భూతకాలం జ్ఞాపకంగా ఉంటుంది, భవిష్యత్తు కల్పనగా ఉంటుంది. రెంటికి అసలు ఉనికే లేదు. ఉనికి ఉండేది వర్తమానానికే. ఉన్నది వర్తమానం ఒక్కటే. వర్తమానం కాలానికి సంబంధించింది కాదు. వర్తమానం అనేది సద్వస్తువుగా ఉన్న మరో పేరు. ఇప్పుడు ఇక్కడ ఇలా అన్నదే వర్తమానం. అది ఆధార వస్త్రం లాంటిది. దానిపై భూత భవిష్యత్తులనే ఉనికి లేని నీడల చిత్రం కదలాడుతున్నట్లు ఉంటుంది. కానీ శాశ్వత ఉనికి ఉండేది వర్తమానం అనే తెరకే. తెర జ్ఞప్తిలో ఉంటే సినిమా ఉన్నా లేనట్లే. సినిమాలో లీనమైతే తెర ఉన్నా లేనట్లే. ఏకకాలంలో ఏకంగానూ ఉండాలి, అనేకంగానూ ఉండాలి, రెండు కాకుండానూ ఉండాలి. నేనున్నాను అనేదే దేశకాలములతో ముడిపడి ఉన్నంత వరకు నీవు జీవుడివే. నేనున్నాను అనేది కాలదేశాలతో ముడిపడి లేనప్పుడు నీవు దేవుడివే. చెత్త బుట్టలోని చెత్తను పారవేస్తున్నా, బుట్టను వెనక్కి తీసుకొస్తున్నా. కానీ బుట్ట కూడా చెత్తలో భాగమే అనేది గ్రహించాలి. తనలోని విషయాలతో పాటు తను కూడా చెత్తగా భావించేవాడి నిజంగా అవధూత. జగత్తును దేవుడే చూశాడో, దేవుడే జగత్తుగా ఉన్నాడో, జగత్తు సత్యమే లేక అసత్యమో లేక రెంటి సమ్మేళనమో ఏదైతేనే జగత్తు ఉంది, అది పరిణామశీలమై ఉంది అనేది మన అనుభవంలో ఉంది. అనంతం ఒకటే ఉంటుంది, రెండు అనంతాలు ఉండవు. అనంతాన్ని కొద్ది పరిమితిలో చూసినప్పుడు అది పరిణామశీలంగా అనిత్యమైనదిగా గోచరిస్తుంది. అనంతాన్ని అనంతంగా ఏకవస్తువుగా చూసినప్పుడు అది మార్పు లేనిదిగా నిత్యమైనదిగా గోచరిస్తుంది. అనంతమైన ఏకాత్మ సకల జీవులుగా వస్తువులుగా ప్రతిఫలిస్తుంది. ఉన్నది ఒక సత్యం వస్తువే. ఉన్నదంతా అందులోనే, ఉన్నదంతా అదే. అందులోనే పడతాం, లేస్తాం, నవ్వుతాం, ఏడుస్తాం, జీవిస్తాం. ఏమి అయితే ఏమి, ఆ ఒక్కటిని దాటి ఎవడూ పోలేడు. ఆ ఒక్కటి కాక మరేదీ లేదు.
ఓ మహర్షి ఎదుట పడితే ఆహా, ఈశ్వరుడు మహర్షిగా ఎంత గొప్పగా నటిస్తున్నాడని తలపోయి, ఓ నీచుడు ఎదుట పడినా సరే ఆహా, ఈశ్వరుడు నీచుడుగా ఎంత గొప్పగా నటిస్తున్నాడని తలపోయి. చెడ్డవారే బాగున్నారు, మనం ఎలా చెప్పగలం వారు చెడ్డవారని? మనం ఎలా చెప్పగలం వారు బాగున్నారని? ఒకడు ఎక్కువ సుఖపడ్డట్టు మరొకడు ఎక్కువ దుఃఖపడ్డట్టు పైకి అలా కనబడుతుందే కానీ అనుభవంలో మాత్రం సరాసరి సుఖమే, సరాసరి దుఃఖమే ఉండేది. మంచి చెడులు అనేవి సాపేక్షికాలు, వాటి ఫలితాలను యూనివర్సల్గా అనేది సరాసరిన అందరికీ సమంగా పనిచేస్తుంది. పిరమిడ్ ధ్యానం అంటే మానవ నిర్మితమైన పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయడం కాదు. తాను ధ్యానానికై కూర్చున్నప్పుడు గమనించండి, తన శరీరమే పిరమిడ్ ట్రయాంగిల్లో ఆకారంలో ఉంటుంది. ఈ శరీరం అనే పిరమిడ్ దైవ నిర్మితం. ఈ పిరమిడ్లో నేను నేను అనే జీవస్ఫురణకు మూలాన్ని వెతకడమే నిజంగా పిరమిడ్ ధ్యానం. అనవసరంగా అవసరాలను పెంచుకుంటున్నాం. వస్తువులు పెరిగిపోయాయి, ఖర్చులు పెరిగిపోతున్నాయి, సంపాదించడానికి పరుగులు పెడుతున్నాం, ధనసేకరణకు వస్తు సేకరణకు సమయమంతా వృధా చేస్తున్నాం, జీవితాన్ని అనుభవించడం మర్చిపోతున్నాం. ఇది చాలా ఇక చాలు అనే స్థిమితపడే ధోరణి పోయింది. వాహనాలు, ఫ్యాక్టరీలు మనల్ని పరుగులు పెట్టిస్తున్నాయి. రైతు వ్యవసాయం, గ్రామీణ వ్యవస్థ ఇవన్నీ అలుసైపోయాయి. పండ్ల బుట్ట ఒకటి ఉన్నది, అది ఏకవచనం. బుట్టలో పండ్లు అనేకం ఉన్నాయి, అది బహువచనం. మొత్తం కలిపి ఉన్నట్టుగా బుట్టలో ఉన్న ఒకటి వేరు, 1 2 3 అంటూ బుట్టలోని పండ్లను లెక్కించినప్పుడు వచ్చే ఒకటి వేరు. అనేకం ఉన్న ఒకటినే అంకె అనాలి. ఏకంగా ఉన్న ఒకటి అనేది అంకె కాదు, అది గణితానికి సంబంధించిన ఒకటి కాదు. ఏకకాలంలో ఏకవచనంగాను బహువచనంగాను రెండు కాకుండాను ఉన్నదేదో అదే సద్వస్తువు.